విభజన చట్టంలోని హామీల అమలు ప్రత్యేక హోదా డిమాండ్తో హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్కు తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. 50,000కు పైగా కార్మికుల మద్దతు ఉండడంతో 11,000కు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. హోదా సాధనలో కార్మికులంతా కలిసి నడుస్తామని వివిధ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్ వద్ద పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆందోళనలో పాల్గొన్నారు. బస్టాండ్ ముఖద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలు జాతీయ రహదారిపై పడుకుని కేంద్ర ప్రభుత్వం మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు రోడ్డుపైనే కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రత్యేక హోదా కావాలంటూ ప్రజలు, వ్యాపారులు, విద్యాసంస్థలు, ఉద్యోగస్తులంతా కోరుతుండటంతో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్ని స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం తదితర ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. విశాఖ జిల్లా మద్దిలపాలెం బస్టాండ్ కోడెల్లిలో వామపక్షాలు జాతీయ రహదారిని దిగ్బంధించాయి. కాకినాడలో బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్ ఖాళీగా కనిపిస్తోంది. కడపలో వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర బడ్జెట్లోనైనా విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఒంగోలు డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా కాంగ్రెస్, వామపక్షాలు అడ్డుకున్నాయి. రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రత్యేక హోదా బంద్కు లారీ యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తిరిగే అన్ని లారీలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. బంద్ వల్ల ఇంటర్ ప్రాక్టికల్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద బస్సుల్ని నిరసనకారులు అడ్డుకున్నారు. వారితో కలిసి రోడ్డుపై కూర్చున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ, విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. ప్రధాన కూడళ్లలో బైఠాయించిన వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేసిన వారు ఇతర డిపోల నుంచి వచ్చిన బస్సుల్ని అడ్డుకున్నారు.
రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్ర బడ్జెట్కు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగుదేశం శాసనసభ్యులు నల్ల చొక్కాలతో సభకు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. 1,16,000 కోట్లు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల్ని అడ్డుకొని మరి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందో మరొకసారి శాసనసభ ద్వారా ప్రజలకి తెలియజేయబోతా ఉన్నాం. అట్లాగే రేపు 10వ తారీఖు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తా అని చెప్పాడు. ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి నువ్వు రాబోతా ఉన్నావు అని కూడా మేము నిలదీస్తా ఉన్నాం. ఇవాళ చెంబుడు నీళ్లు కొండడు మట్టి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేశాడు. అలాగే 18 ప్రధాన అంశాల మీద మోసం చేశాడు. రైల్వే జోన్ లేదు, పోర్టులు లేవు, అలాగే కడప ఉక్కు ప్లాంట్ లేదు, మెట్రో ప్రాజెక్టులు లేవు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించాలంటే మొదటగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభ్యులుగా మేము నల్ల డ్రెస్ వేసుకుని ఏ విధంగా నిరసన తెలుపుతా ఉన్నామో రేపు 10వ తారీఖు నాడు 5 కోట్ల మంది ప్రజలు కూడా నల్ల రిబ్బన్లతో, నల్ల డ్రెస్సులతో నిరసన తెలుపబోతున్నారు. నరేంద్ర మోడీ ఖబర్దారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలివేసినటువంటి హామీల అమలు గురించి, ప్రత్యేక హోదా గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కనువిప్పగలిగే విధంగా ఈ నిరసనలు ఉండబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు బ్లాక్ డేగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో ఎప్పటికైనా కనీసం వాళ్ళకి ఏదైనా కనువిప్పగలిగే ఏమైనా పెడతారని ఆశపడతా ఉన్నాం. కానీ ఆశలు నిరాశలుగానే ఉండే పరిస్థితి ఉంది. దాంతోపాటు వాళ్ళ రహస్య మిత్రులు ఉన్నారు. ఈరోజు ఆ రహస్య మిత్రులు ఈ బంధువు సహకరించకుండా ఏదో చేయబోతా ఉన్నారు. మనం ప్రధానంగా ఆలోచిస్తే వాళ్ళ ముసుగు తీస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తులుగా లేరు. విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా డిమాండ్తో హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సహా పలు ప్రజా సంఘాలు, ప్రజలు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. బంద్ వల్ల విజయవాడ సహా జిల్లాలోని ప్రయాణ ప్రాంగణాలు బోసిపోయాయి. జిల్లాలో బంద్ పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు.